రీసెంట్గా డిజైన్ హ్యాకథాన్ ఎలా జరిగింది తెలుసా? ఎక్సలెంట్గా జరిగింది. JNTUH హైదరాబాద్ ఈసీ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు ఆపర్చునిటీ ఇచ్చారు. తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఎక్కడ డిజైన్ హ్యాకథాన్ ఇప్పుడు వచ్చి జరగల. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అని అంటే దేర్ ఆల్సో ఫెల్ట్ రియలీ హ్యాపీ అనమాట. ఫస్ట్ ఇదంతా కాదు కానీ నా ఎక్స్పీరియన్స్ చెప్తా. వాట్ ఐ థింక్, డిజైన్ హ్యాకథాన్కి ఎవరు వస్తారులే, ఆల్రెడీ అమౌంట్ పెట్టాం కదా, అసలు ఎవరు ఉండరు, రారు. ఒకవేళ వస్తే మహా అంటే ఒక 30-40 మంది వస్తారు. వచ్చిన తర్వాత మేబీ బోర్ కొడితే వెళ్ళిపోతారు. ఎందుకంటే 2 days పెట్టాం మేము డిజైన్ హ్యాకథాన్. ఎవరు రారనే అనుకున్నాను నేను. కానీ అక్కడ కోఆర్డినేటర్ విక్షిత్ అని ఒక పర్సన్ ఉన్నారు అనమాట. ఈజ్ రియలీ నైస్ గై, ఈజ్ అ ఫైనల్ ఇయర్ స్టూడెంట్. అదర్ కోఆర్డినేటర్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళందరి హెల్ప్తో చాలా బాగా జరిగింది. బట్ I used to talk with Vikshit that how many members register for this design hackathon అంటే ఒక 2 రోజుల తర్వాత 40 మంది అయ్యారు మేడం అని అంటే ఓకే 40 మెంబర్స్ అయ్యారా, ఓకే వాళ్ళతోనే కంటిన్యూ చేద్దాం. ఎందుకంటే ప్రైజ్ అమౌంట్ 15K అనుకున్నా. వీ డివైడెడ్ ఇంటూ 7,000 ఫర్ ఫస్ట్ విన్నర్, 5,000 అండ్ 3,000 ఫర్ థర్డ్ విన్నర్, 735 ఇలా పెట్టాం. ఫస్ట్, సెకండ్, థర్డ్ అలా. సరే అయితే వీళ్ళకే పెడదాం. 20 మంది వస్తే 20 మంది, 10 మంది వస్తే 10 మంది అనుకున్నాం. ఓకే 40 మెంబర్స్ వచ్చారు కదా, ఐ ఫెల్ట్ హ్యాపీ. దాని తర్వాత ఫైనల్ డే ఎప్పుడైతే డిజైన్ హ్యాకథాన్ స్టార్ట్ అవుతుందో నేను వెళ్ళగానే హాల్ అంతా నిండిపోయి చాలా చక్కగా అనిపించింది. వీళ్ళందరూ నేను ఏమైనా రాంగ్ రూమ్లోకి వచ్చానేమో అనుకున్నాను. 110 మెంబర్స్ రిజిస్టర్ అయ్యారంట. బట్ అక్కడికి వచ్చింది 90 పీపుల్ వచ్చారు. సో చూడగానే ఐ ఫెల్ట్ అమ్మ బాగా వచ్చారే, నిజంగా ఇంతమందికి డిజైనింగ్ గురించి తెలుసా అంటే వీళ్ళు. నేను కూడా వాళ్ళకి చెప్పాను అనమాట లాస్ట్లో వాళ్ళందరినీ ఎవరిని ఫోర్స్ చేయాలా, మేము ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ ఏం చేయాలా, ఓన్లీ ఒక వీడియో పెట్టా అంత, యూట్యూబ్లో ఒకటి, ఇన్స్టాగ్రామ్లో ఒకటి, బూస్ట్ కూడా చేయాలా. సో దానికి అంతమంది 100 మంది వస్తే అది వాళ్ళ ఇంట్రెస్ట్తో రావడం చాలా నాకు హ్యాపీగా అనిపించింది. ఇంకా మేము ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అని అంటే మేము కొంచెం స్ట్రిక్ట్గా ఇచ్చాం, కొంచెం డీప్గా ఇచ్చాం అనమాట. అంటే ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇస్తే వాళ్ళకి UX చేయాలి, UI చేయాలి, UI చేసిన తర్వాత ప్రజెంట్ చేసినప్పుడు ఇలా ఉండాలి, అలా ఉండాలి. వీ గివ్ సమ్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. సో ఇవన్నీ చేస్తూ బోర్ కొట్టేస్తుంది, సెకండ్ డే ఎవరు రారు ఇలా అనుకున్నాను. బట్ ఫస్ట్ డే ఏమైంది అని అంటే everyone was involved in the team and they talked to each other and they faced some issues, they solved it and చాలా బాగా చేసుకున్నారు. I felt happy. Let's see for second day ఎంతమంది వస్తారో ఏంటి అనుకున్నా. బట్ సెకండ్ డే కూడా చాలా బాగా వచ్చారు. దే వర్క్డ్ ఆన్ ఇట్ అండ్ దే ఫేస్ సమ్ ఇష్యూస్ అనమాట, ఇంటర్నెట్ ఇష్యూ కానీ. ఎవ్రీవన్ స్టిక్ టు ద ప్రాబ్లమ్ అండ్ దే వాంట్ టు గివ్ అ సొల్యూషన్ అనమాట. సో దాని మీదే ఉన్నారు, వాళ్ళ మైండ్ సెట్ అంతా దాని మీదే ఉంది. అది నేను చాలా ఎక్సైట్ అయ్యాను. అది ఎలా చెప్పాలో కూడా తెలియలే. అండ్ చాలా మంది వచ్చి మేము చేసింది కరెక్టేనా, ఇలా చేసాము, వాట్ ఈస్ ద ప్రాసెస్, ఏం చేయొచ్చు, ఎలా చేయొచ్చు అంటే అంత ఇన్వాల్వ్ అయ్యి అంతమంది వచ్చారంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. టోటల్గా 28 teams కింద డివైడ్ చేసాము. సో ఆ 28 teams దే వర్క్డ్ రియలీ హార్డ్. ఇందులో ఫ్రెషర్స్ వచ్చున్నారు, అసలు నాలెడ్జే లేని వాళ్ళు వచ్చున్నారు. విజయవాడ నుంచి వచ్చారు డిజైన్ హ్యాకథాన్కి, తెనాలి నుంచి వచ్చారంట డిజైన్ హ్యాకథాన్కి. ఏంటి ఈ 2 days గురించి స్పెసిఫిక్గా వచ్చారు. ఐ వాజ్ షాక్డ్. నాకు ఇంకా బాగా నచ్చింది వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వడం, వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ నేను దగ్గరుండి అబ్జర్వ్ చేయడం. కాంపిటీషన్ విన్ అయిన వాళ్ళే నిజంగా యాక్చువల్ డిజైనర్స్ అంటే నో కదా. సో ఐ సెడ్ ద సేమ్ థింగ్ ఇన్ ద డిజైన్ హ్యాకథాన్. ఎవరైతే విన్నర్స్ కారో, ఎవరైతే రిమైనింగ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరూ లర్నింగ్ ఫేజ్లో ఉన్నారు. సో ఫస్ట్ విన్నర్స్ వీళ్ళు అండ్ సెకండ్ విన్నర్స్ and third winners. And I got a really good response that from every team they really learned something. ఒక మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఓకే డిజైన్ హ్యాకథాన్ ఎలా ఉంటుందని నాకు తెలీదు, బట్ వీ లెర్న్ సంథింగ్. ప్రాబ్లమ్ స్టేట్మెంట్కి సొల్యూషన్ ఎలా ఇవ్వాలి, దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, అండ్ ఇంకా మేమేమి ఇంప్రూవ్ చేసుకోవాలి అన్న మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్స్ మాకు హెల్ప్ అయ్యాయి. సో ఇలాంటివి చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ జరిగాయి అనమాట. ఇలాంటి డిజైన్ హ్యాకథాన్స్ కానీ ఏమైనా వర్క్ షాప్స్ కానీ పెడితే నీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అన్నది కూడా నేను తెలుసుకోవాలనుకుంటున్నా. ఒకవేళ నీకు ఇంట్రెస్ట్ ఉందని పెట్టండి. ఒకవేళ మీ సైడ్ నుంచి ఏమైనా సజెషన్స్ ఉంటే అవి కూడా కామెంట్ సెక్షన్లో యాడ్ చేయండి. ఓకే దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.